వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. అది నివసించే కొట్టం పక్కనే ఒక చెట్టు ఉంది. దాని మీదకు ఒక పావురం వచ్చి వాలింది. అది చాలాసేపు దిగులుగా కూర్చోవడం చూసి గుర్రం దాని పలకరించింది. ఏమైంది మిత్రమా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది విచారంగా. ఏం చెప్పమంటావు, నా కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎంతో శ్రమతో ఓ చెట్టు మీద గూడు అల్లుకున్నాను. పెద్ద గాలివాన వచ్చి ఆ గూడు కాస్త పడిపోయింది అంటూ ఎంతో బాధగా చెప్పింది పావురం. బాధపడకు, నా కొట్టంలో ఎంతో జాగా ఉంది. నువ్వు అందులో గూడు కట్టుకో. ఎంత పెద్ద గాలి వాన వచ్చినా ఏమి భయం లేదు అంది గుర్రం. పావురం ఎంతో సంతోషంగా గుర్రం కొట్టంలోనే ఓ మూల గూడు కట్టుకోసాగింది. కర్ర పుల్లల కోసం పావురం అటు ఇటు తుర్రు తుర్రుమని ఎగిరేది. పావురం ఎగరటం చూసిన గుర్రానికి ఒక కోరిక కలిగింది. తనకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండు. పావురం ఎగురినట్లు ఎగురుతూ ఎక్కడికైనా క్షణాల్లో వెళ్ళవచ్చు అనుకోసాగింది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. రాను రాను గుర్రానికి అది తీరని కోరికగా మారింది. అయితే ఆ కోరిక తీరదన్న దిగులు పట్టుకుంది. గుర్రం విచారంగా ఉండటాన్ని పసికట్టిన పావురం, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కనబడుతున్నావు, ఆరోగ్యం బాగోలేదా అని అడిగింది. నీదెంత అదృష్టం, దేవుడు నీకు రెక్కలు ఇచ్చాడు. ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉంటావు. నాకు కూడా రెక్కలు కావాలనిపిస్తుంది అని తన బాధను వెళ్ళబోసుకుంది గుర్రం. గుర్రం మాటలు విని పావురం చిన్నగా నవ్వి, మిత్రమా, నువ్వు ఎంత అదృష్టవంతురాలవో అనుకుంటాను. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు అందిస్తున్నాడు. నీకు ఇల్లు కట్టుకునే బాధ కూడా లేదు. యజమాని సంరక్షణలో ఏ చీకు చింత లేకుండా ఉంటున్నావు. నన్ను చూడు, నాకు ప్రతిదీ భయమే. ఆకాశంలో ఎగరాలంటే గ్రద్దల భయం. గుడ్లు పెడితే అవి పొదిగేలోపే పాములు తినేస్తాయేమోనన్న భయం అని అంది పావురం. పావురం మాటలు విన్నాక గుర్రానికి, ప్రతి ఒక్కరూ ఎదుటివారు అదృష్టవంతులు, అన్ని దురదృష్టాలు తనకే అనుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి గుర్రం రెక్కలు లేవన్న బాధను వదిలేసి ఆనందంగా గడపసాగింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.